హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అన్స్టాపుల్లో రామ్ చరణ్ గారు పార్టిసిపేట్ చేశారు, అదంతా కూడా చూసాం. అతి త్వరలో మన ముందుకి ఆ ఫుల్ ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ అవుతుంది. అయితే దాంట్లో ప్రోమో వీడియోస్ కూడా వదలడం జరిగింది. దాంట్లో ప్రోమోలో వదలనివి కొన్ని కంటెంట్ కూడా ఆహా ట్విట్టర్ హ్యాండిల్కి సంబంధించినటువంటి హ్యాండిల్ పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఎగ్జైటింగ్ క్వశ్చన్లు అడిగారు బాలయ్య గారు. వన్ ఆఫ్ ది ఎగ్జైటింగ్ క్వశ్చన్ ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రజెంట్ పదవిలో ఉన్నారు, పవర్లో ఉన్నారు. ఆయన ఒప్పుకున్నటువంటి 3 మూవీస్ ఏంటంటే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఓజీ. ఈ 3 సినిమాల గురించి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తారు. ఈ 3 సినిమాలలో అసలు మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ పొలిటికల్ మీటింగ్కి వెళ్ళినా, ఏ సినిమా ఈవెంట్లకి వెళ్ళినా ఓజీ 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 అంటూ అసలు మొత్తం మారు మోగిస్తూనే ఉంటారు. అటువంటి ఓజీ సినిమా గురించి బాలకృష్ణ గారు అన్స్టాపుల్లో రామ్ చరణ్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఇప్పుడు సోషల్ మీడియాని ఫుల్ షేక్ చేస్తుంది. అసలు ఓజీకి సంబంధించి బాలకృష్ణ గారు ఏమని అడిగారంటే, ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ నటవారసుడు అయినటువంటి అకిరానందన్ ఈ సినిమాలో ఉన్నాడా అని అడగ్గా రామ్ చరణ్ గారు డౌట్గా అన్నట్లుగా సమాధానం చెప్పారు. అలా డౌట్గా సమాధానం చెప్పారు అని అంటే ఖచ్చితంగా ఓజీలో మన జూనియర్ పవర్ స్టార్ అకిరానందన్ ఖచ్చితంగా ఉంటాడు అనేది మనకి అర్థమైపోయింది. సో డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పల్స్ అతనికి తెలుసు కాబట్టి, సో మనం సినిమాలో అఖిల్ని ఎలా అయితే ఒక క్యామియో ఇచ్చి అక్కినేని అభిమానులకి ఒక ఊపిరి ఇచ్చారో డైరెక్టర్ విక్రమ్ కుమార్, నాకు తెలిసి అంతకంటే 10x టైం ఊపిరి ఇవ్వబోతున్నాడు మెగా ఫ్యాన్స్కి, మెయిన్లీ పవన్ కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ అందరికీ కూడా. సో అకిరా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ చాలా చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. సో అది సుజీత్ ఈ రకంగా వాడుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థాట్. అసలు ఫ్యాన్స్ అందరూ పిచ్చెక్కిపోతారు. అసలు ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదే వాళ్ళకి అసలు ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి. దానికి తోడు ఇప్పుడు ఓజీలో ఒక క్యామియో రోల్లో తను తెరకి పరిచయం అయ్యేటువంటి మొదటి సినిమానే తన తండ్రి సినిమా కావడంతో ఫ్యాన్స్ అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఈ న్యూస్ అఫీషియల్గా ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. సో ఆహాలోకి సంబంధించినటువంటి షోలో బాలకృష్ణ గారే దీని గురించి అడగ్గా రామ్ చరణ్ ఇలా చెప్పడంతో ప్రస్తుతం ఈ న్యూస్ అనేది ఫుల్ హల్చల్గా మారింది. ఓజీలో అకిరానందన్ ఉంటే బాక్స్ ఆఫీస్ కోత ఎలా ఉంటుందో, అకిరానందన్ మరియు వాళ్ళ నాన్నగారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరిని ఒకేసారి స్క్రీన్ మీద చూస్తే గూస్ బంప్స్, అసలు ఐ ఫీస్ట్. సో ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.